అందరికీ నమస్కారం. నేను మీ ఆడ నరాజు. కేంద్రం తీసుకొచ్చిన డీలిమిటేషన్ అనే అంశం ఏదైతే ఉందో అది మొన్న 2 రోజుల క్రితం ఆల్రెడీ మనకి ఆ స్టాలిన్ గారి అధ్యక్షన అన్ని రాజకీయ పార్టీలని, సౌత్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకి ఆహ్వానం అందించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రి కేటీఆర్ గారు, ఇంకా చాలామంది రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు కూడా ఆ యొక్క ఏదైతే స్టాలిన్ గారు ఏర్పాటు చేసిన మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. ప్రధానంగా మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా, చాలా బలంగా ఏదైతే డీలిమిటేషన్ అంశం మీద చాలా అంటే అన్ని కోణాల్లో, అన్ని యాంగిల్లో కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే కుటుంబ నియంత్రణ అనే అంశం ఏదైతే ఉందో అప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని సౌత్ రాష్ట్రాలు చాలా స్పష్టంగా కేంద్రాన్ని గౌరవించి ఆ కుటుంబ నియంత్రణ అంశం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా పాటించాయి. కానీ ఏదైతే ఉత్తర రాష్ట్రాలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా వాటిని పాటించలేదు. కేంద్రం చెప్పిన నిర్ణయానికి మేము పాటించినందుకు మమ్మల్ని శిక్షిస్తున్నారని కూడా రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఉత్తర రాష్ట్రాలకు ఎక్కువగా ఇవ్వడం, అదేవిధంగా దక్షిణ రాష్ట్రాలకు చాలా తక్కువగా ఇస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ నుంచి రూపాయి కేంద్రానికి వెళ్తే కేంద్రం 40 పైసలు మాత్రమే రాష్ట్రానికి నిధులు ఇస్తుందని కూడా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉత్తర రాష్ట్రాలు ఆర్థికంగా కానీ, జీడిపికి కానీ, అన్ని రకాలుగా ఉద్యోగపరంగా కానీ, అన్ని రకాలుగాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఉత్తర రాష్ట్రాలకి అంటే నార్త్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, డామినేషన్ వాళ్ళకి ఎక్కువ ఉంది అనే విషయం కూడా చెప్పడం జరిగింది. ఆర్థికంగా కానీ, జీడిపిగా కానీ అన్ని రకాలుగా ఉత్తర రాష్ట్రాలు చాలా బలంగా ఉన్నాయి. అదేవిధంగా కేంద్రానికి వాళ్ళు ఇచ్చే ఏదైతే కేంద్రానికి కట్టే పనులు కూడా ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువగా ఇస్తారు. కానీ కేంద్రం నుంచి తీసుకున్న నిధులు మాత్రం చాలా ఎక్కువ ఉంటుందని కూడా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నవీన్ పట్నాయక్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఏంటంటే ఆ మీటింగ్ అటెండ్ అవ్వకపోయినా సరే డీలిమిటేషన్ అంశం మీద నవీన్ పట్నాయక్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఏంటంటే కేంద్రం ఏదైతే తీసుకొచ్చిన డీలిమిటేషన్ అంశం ఏదైతే ఉందో కేవలం జనాభా ప్రతిపాదకన అది ఒకే అంశం మీద తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా నష్టం కలుగుతుంది సౌత్ వాళ్ళకి. అన్ని అంశాలు కేవలం ఒకే అంశం మీదనే, అంటే జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి ఉత్తర రాష్ట్రాలకి ఎక్కువ ఎంపీ సీట్లు, జనాభా తక్కువ ఉన్నారు కాబట్టి మన తెలుగు స్టేట్స్కి కావచ్చు, లేకపోతే తమిళనాడు ఏవైతే మనకి సౌత్ స్టేట్స్ ఉన్నాయో ఈ సౌత్ స్టేట్ అంటే మన స్టేట్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ఇవన్నీ ఇలాంటి ఆ రాష్ట్రాలకి తక్కువగా ఎంపీలు కేటాయించడం అనేది చాలా జరుగుతుంది. ఎందుకంటే డీలిమిటేషన్ అంశం ఏంటంటే జనాభా ఎవరికి ఎక్కువ ఉంటే జనాభా ఆధారంగా ఎంపీ సీట్లు కేటాయిస్తున్నారు. కాబట్టి జనాభా తక్కువ మనకు ఉన్నారు కాబట్టి తక్కువ ఎంపీ సీట్లు వస్తే మనం ఏదైతే అంశాలు ఉంటాయో వాటిని ప్రశ్నించడం కావచ్చు, అయితే కేంద్రం నుంచి నిధులు రావాల్సిన అవసరాలు ఉంటాయి. అదేవిధంగా కొన్ని అంశాలను కేంద్రం సపోర్ట్ చేయాల్సి ఉంటుంది, కొన్ని అంశాలను ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనకి మెజార్టీ ఎంపీలు అనేవి లేనప్పుడు, ఖచ్చితంగా ఉండాల్సిన ఎంపీలు కూడా మనకు లేనప్పుడు ఎంపీ వాళ్ళ యొక్క డామినేషన్ ఎప్పుడు నడిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే డీలిమిటేషన్ అంశం ఏదైతే ఉందో కేవలం జనాభా ప్రతిపాదకన అనే ఒకే ఒక అంశాన్ని పట్టుకోవడం అనేది అందరికీ నష్టం ఇటు సౌత్కి నష్టం కలుగుతుంది. కాబట్టి ఇంకా వేరే అంశాలను కూడా జోడించమని చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఏదైతే డీలిమిటేషన్ అంశం ఏదైతే ఉందో ఖచ్చితంగా కేంద్రం పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఆల్రెడీ ఇప్పుడు స్టాలిన్ గారు అన్ని రాజకీయ పక్షాలని ఏకం చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం మీద కూడా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఎవరైతే మనకి కర్ణాటక నుంచి ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు కూడా రావడం జరిగింది. కాబట్టి ఏదైతే ఇక కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే ఈ సౌత్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏకం అవుతున్నారు. కాబట్టి కేంద్రం ఈ విషయాన్ని కూడా అంత చిన్న విషయంగా చూడకూడదు. ఎందుకంటే రాజకీయ పరంగా ప్రశ్నించే ఎంపీల సీట్లు తగ్గిపోతే మాత్రం ఖచ్చితంగా రాష్ట్రానికి నష్టం ఉంటుంది. కొన్ని అంశాలను ప్రశ్నించాల్సి ఉంటుంది. కేంద్రం నుంచి నిధులు రావు. ఏదైనా అంశం మీద ప్రశ్నించడానికి కావద్దు. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం చాలా క్రిటికల్గా రాజకీయ పరంగా కావచ్చు, లేకపోతే సామాజిక పరంగా కాదు, ఇది చాలా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన తెలుగు స్టేట్లో ఉన్న రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఈ అంశం మీద మాత్రం ప్రశ్నించలేని పక్షంలో ఖచ్చితంగా చాలా సమస్యలు, రేపు రాబోయే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా సరే తెలుగు స్టేట్లో ఉన్న అన్ని రాజకీయ నాయకులు కూడా ఈ విషయాన్ని, మీ యొక్క వైఖరిని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. స్పష్టంగా ఖండించాల్సిన అవసరం ఉంటుంది. స్పష్టం చేయాల్సిన అవసరం ఉంటుంది. నష్టం జరిగిపోయిన తర్వాత మీరు మాట్లాడినా సరే ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ వారి స్టాండ్ స్పష్టం చేసి చెప్పాల్సిన అవసరం, బాధ్యత ఉంటుంది. లేదంటే మాత్రం నష్టం జరిగిపోయిన తర్వాత జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత ప్రశ్నించినా ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి ఇది అందరూ కూడా సామాజిక, రాజకీయ అన్ని రకాలుగా ఈ అంశం రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రజలకు కావచ్చు, అందరికీ ఇది నష్టం చేకూరే అవసరం మన సౌత్ వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా అందరూ ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తాం. కాబట్టి ఏదైతే స్టాలిన్ గారు ఏర్పాటు చేసిన మీటింగ్ 100% సక్సెస్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు కొంతమంది కాకపోయినా సరే
మ్యాక్సిమం అన్ని రాజకీయ పార్టీలు మన సౌత్లోనే అన్ని మద్దతిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం ఖచ్చితంగా సౌత్ యొక్క స్ట్రెంత్ని బలాన్ని రాజకీయపరమైన ఐక్యతని చాటి చెప్పే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.